హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. ఈ సెషన్లో వేస్లో ఏపీ ఈఏపీ సెట్ 2025 సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనకు బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలా రోజుల నుంచి బైపీసీ స్టూడెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం. ఎవరైతే బైపీసీ కోర్స్ ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్స్ పూర్తి చేశారో వారు ఈ కౌన్సిలింగ్కు ఈ అడ్మిషన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకు చూస్తే ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీ ఈఏపీ సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్, మనకు ఎవరైతే బైపీసీ స్ట్రీమ్లో పూర్తి చేసింటారో వాళ్ళనమాట. సో డిజైరస్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ బీఈ, బీటెక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్. ఈ కోర్సెస్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఈ కోర్సు సంబంధించిన వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ ఈఏపీ సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మనకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 11/9/2025 టు 19/9/2025. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించింది. సో బైపీసీ స్ట్రీమ్ ఏపీ సెట్ 2025లో బైపీసీ వారికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇది. 11/9/2025 అంటే ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్లో మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి కానీ, అలాగే ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇది నోటిఫికేషను. అలాగే 24/9/2025 టు 26/9/2025 ఇది ఫైనల్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ రెండు మాత్రమే ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ ఒకటి, అలాగే ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 11 నుంచి 19th వరకు, అలాగే ఇదే నెల చివరిలో 24th నుంచి 26 దాకా ఫైనల్ ఫేజ్. సో ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫాలో గైడ్లైన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఆర్ యూజర్ మాన్యువల్ టు ప్రొసీడ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. దీనికి సంబంధించి మాన్యువల్ని మీరు ఫాలో కావాలని చెప్తున్నారు. So the qualified and eligible candidates of AP EAP set 2025 BPC stream are informed to participate web counseling for the seats available in university, private engineering colleges, private universities and university and private pharmacy colleges. సో వీటన్నిటికి సంబంధించి మనకు ఇక్కడ సీట్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇది. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతుంది. పేమెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు. అలాగే సెకండ్ కాలంలో మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫై చేసుకోమని చెప్పింటారో అక్కడ వెళ్ళి మనము వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అది డేట్ వచ్చేసి 12th నుంచి 17th వరకు ఇచ్చాడు. అలాగే థర్డ్లో ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఎలిజిబుల్ అయి ఉంటారో వారు 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే 18th వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఫోర్త్ కాలంలో చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్. ఎవరైతే చేంజ్ చేయాలనుకున్నారో వెబ్ ఆప్షన్స్ని అక్కడ మనకు 19th రోజు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సంబంధించి 21/9/2025 ఈ నెల 21వ తేదీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్. సో 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధించిన కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మీకు సీట్ అలాట్ అయి ఉంటుంది కదా ఆ కాలేజీలో. అలాగే అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్లో 21st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఫేజ్ యాక్టివిటీస్ సంబంధించి చూస్తే ఇక్కడ మనకు సిబిఎస్ఈ కావచ్చు, ఇంటర్మీడియట్ జనరల్ కోర్స్ కావచ్చు, ఐసిఎస్ఈ, నేషనల్ ఓపెన్ స్కూల్, ఏపీవైఎస్ఎస్ అంటే ఓపెన్ ఇంటర్ కావచ్చు, వీరందరూ కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అలాగే ఈ సబ్జెక్ట్స్తో మనకు +2 లెవెల్లో మనకు 45 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. ఎవరికి ఓసీలకు అయితే, మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అయితే 40% పైన ఉండాలి. సో ఇక్కడ ఎంసెట్ క్వాలిఫికేషన్లో. అలాగే క్యాండిడేట్ షల్ బీ అన్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అలాగే లోకల్, నాన్ లోకల్ అనేది ఉన్నట్లయితే మీరు అది నోటిఫికేషన్లో మీ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వారికి 85%, నాన్ అన్రిజర్వ్డ్ సీట్స్ కింద 15% ఉన్నాయి నాన్ లోకల్ వారికి. సో ఇది ఎస్వి యూనివర్సిటీ, ఏయూ యూనివర్సిటీ 2 లోకల్ ఏరియాస్ ఇవి.
సో ఇక్కడ మనకు సంబంధించి మీరు అవసరం అనుకుంటే పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సెస్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ ఆన్ 31/12/2025 December 31st 17 years పూర్తి చేయగలగాలి. అలా అయితేనే ఫార్మ్ డి కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 2025 ఇయర్లో December 31కు 17 years కంప్లీట్ అయి ఉండాలి. అలా అయితే అంటే ఇప్పటికి కాదు, ఈ సంవత్సరము December 31st పూర్తి అయి ఉండాలి 17 years. అలా అయితే ఇప్పుడు కౌన్సిలింగ్కు జాయిన్ చేయించుకుంటారు అనమాట. ఫార్మ్ డీకి మాత్రమే ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంది. అలాగే మిగతా వాటికి అయితే 25 years ఓసీ క్యాండిడేట్స్కు 20 years వరకు మిగతా వారికి ఎలిజిబుల్ ఉంది. సో అడ్మిషన్ అనేది ర్యాంక్ బేస్డ్గానే తీసుకుంటారు. ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫార్మాట్స్ అన్నీ కూడా <1 MBతో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే హార్డ్ కాపీ మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో <1 MB ఉన్నట్టయితేనే యాక్సెప్ట్ చేస్తుంది సిస్టమ్. సో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ లింక్ క్లిక్ చేసి లేదా సైట్లోకి వెళ్ళి మనము అడ్మిషన్స్ అనేవి కొట్టి బైపీసీ సిస్టంలోకి వెళ్తే అక్కడ మనకు ఈ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంట్రీ చేసినట్టయితే మనకు డిస్ప్లే కనిపిస్తుంది. మిస్టేక్ లేకుండా డిక్లరేషన్ ఫామ్ నీట్గా ఫిలప్ చేయండి. పేమెంట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూస్తే మనకు కౌన్సిలింగ్లో 1200 ఫర్ ఓసీ బీసీ, ఓసీలకు బీసీలకు 1200 ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు 600 ఉంది ప్రాసెసింగ్ ఫీ ఇది. సో ఆన్లైన్లో మీరు చేసినట్టయితే మనకు బయట వెబ్సైట్ సెంటర్లో చేసినట్టయితే ఎక్స్ట్రా అదనంగా 100-150 దాకా అదనంగా తీసుకునే ఆస్కారం ఉంది. సో అందరూ కూడా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ పేమెంట్ అనేది వర్తిస్తుంది. వన్స్ ద పేమెంట్ ఈ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్ తీసుకోండి ఖచ్చితంగా. సో ఏదైనా నెట్వర్క్ డిలే అయినట్టు కూడా నాట్ సక్సెస్ఫుల్ అని వచ్చినా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు నెట్వర్క్ సెంటర్లో ఉన్నప్పుడు నెట్వర్క్ బాగుందో లేదో చెక్ చేసుకొని చేయండి. ఒకవేళ ఫెయిల్యూర్ అనేది వచ్చి మీకు అమౌంట్ కట్ అయినట్టయితే 4 working daysలో మీకు అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అందుకే అప్పుడప్పుడు కూడా పేమెంట్ స్టేటస్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది లింక్ చేస్తూ మీరు చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ ఫర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. ఒకసారి ఆల్రెడీ వెరిఫై చేసినట్టయితే ఇంకా ఎక్స్ట్రా సర్వీస్ ఏది కూడా అవసరం లేదు. ఒకవేళ చేంజెస్ అవసరం అనుకుంటే సర్టిఫికేట్స్ ఏవైనా సరే మళ్ళీ ఆప్షన్కి వెళ్ళి మనం అక్కడ మళ్ళీ సర్టిఫికేట్స్ని చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇక్కడ వివిధ రకాలైనటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇచ్చాడు. సో ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీటికి సంబంధించి. సో అవన్నీ కూడా సర్టిఫికేట్ జాగ్రత్తగా అప్లోడ్ చేయండి స్టెప్ బై స్టెప్, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ వెరిఫికేషన్ స్టేటస్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ స్టేటస్లో మీరు చెక్ చేసుకోవాలి. అక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తూ ఉండాలి. చేస్తే మనకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనే మనకు నోట్ కనిపిస్తుంది. సో ఒకవేళ అలా లేనట్లయితే క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో అక్కడ మనకు వెరిఫికేషన్ పూర్తి కానట్లయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అనే రావచ్చు, లేదంటే వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని రావచ్చు. సో నాట్ ఎలిజిబుల్ అని వస్తే జాగ్రత్తగా ఉండాలి. వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకొద్ది టైం పడుతుందని అర్థం. అలాగే రీఅప్లోడ్ పెండింగ్ అట్ యువర్ ఎండ్. ఏదైనా సరే అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే మరోసారి రీఅప్లోడ్ పెండింగ్ అట్ యువర్ ఎండ్ అంటే నీ సైడే అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది మెసేజ్. అప్పుడు మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఇక్కడ మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, అలాగే క్యాప్, చిల్డ్రన్ అండ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అలాగే ఆంగ్లో ఇండియన్ వీరికి ఎక్స్ట్రా వెరిఫికేషన్ ఉంటుంది. సో వీరికి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ వీళ్ళు. సో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేసేయండి. సో రిపోర్టింగ్ టైం 9 AM ఎవ్రీడే. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్, ఇది ఎక్స్ట్రా సర్టిఫికేట్ వీరికి.
సో పిహెచ్, సిఏపి, ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వారికి. సో 16వ తేదీ ఎన్సిసి వారికి. సో 16వ తేదీ నుంచి ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాంప్. ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వరకు పిలిచాడు. అలాగే 17వ తేదీ 40,000 ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 17వ తేదీ ఉంటుంది వీరికి కౌన్సిలింగ్. కాబట్టి ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో వారు జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ సాఫ్ట్ కాపీ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో <1 MB సైజులో ఉండాలి. సో మనకు ఈ జిరాక్స్ కాపీస్ వచ్చేసి మనకు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే వీటితో పాటుగా ఏపీఎఫ్ సెట్ 2025 ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్ ఉండాలి. 10th క్లాస్ ఇంటర్ మార్క్స్ మెమోరాండం ఉండాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 45% ఉండాలి, అంటే 44.5 అండ్ అబవ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే 40%, అంటే 39.5 అబవ్ ఉన్నా కూడా 40% కింద కన్సిడర్ చేస్తారనమాట. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-26 ఇయర్ సంబంధించి వ్యాలిడ్ అయ్యే విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే రీసెంట్గా తీసుకున్నది ఫ్రమ్ మీ సేవలో. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే 7 years లోకల్గా ఉన్నట్లుగా రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అనుకుంటే కూడా ఉండాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ ఎవరికైనా అవసరం అనుకుంటే లోకల్ స్టేటస్ కూడా ఉండాలి. ఇక్కడ రెడ్ కలర్లో మనకు ద క్యాండిడేట్స్ పర్స్యూడ్ ద ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మసీ కోర్సెస్ లైక్ బీఫార్మసీ అండ్ ఫార్మడీ. సో ఎవరైతే మనకు బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్లో బ్రిడ్జ్ కోర్స్ చేశారో వారు బైపీసీ సంబంధించిన అన్ని కోర్సెస్లో, అంటే లైక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీలలో వాళ్ళు ఎలిజిబుల్ లేదనమాట. వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఏమైనా అవసరం ఉన్నట్లయితే ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ ఫర్ ఫార్మసీ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కోర్సెస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఎవరైనా సరే ఎక్సర్సైజ్ అంటే వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకున్నట్లయితే ఈ కాలేజెస్ కానీ ఈ కోర్సెస్ కానీ వారు ఎలిజిబుల్ కారనమాట, వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరగదు. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చాడు, మన జిల్లాల వారీగా ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, అలాగే విజయనగరంలో ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, విశాఖపట్నంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం, అలాగే కాకినాడలో ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే వెస్ట్ గోదావరిలో SMVM పాలిటెక్నిక్ తణుకులో ఉంది. అలాగే విజయవాడ సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నియర్ బెంచ్ సర్కిల్, అలాగే విజయవాడలోనే ఇంకొక కాలేజ్ ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్, అలాగే గుంటూరు సంబంధించి MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు, అలాగే ఒంగోలు సంబంధించి DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అలాగే నెల్లూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వెంకటేశ్వరపురం, తిరుపతిలో SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కడపలో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, అనంతపూర్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కర్నూలుకి వచ్చేటప్పటికి శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడ పోయి మనకు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. అలాగే కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది, ఇక్కడ ఈమెయిల్ ID కూడా ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మనకు 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్లో మీరు మార్నింగ్ 9 to 5 వరకు వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకు 24th స్టార్ట్ అవుతుంది. సో ఆ 24th నుంచి 25th దాకా ఆన్లైన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 24th నుంచి 25th అదే డేట్స్లోనే ఉంది. అలాగే 26వ తేదీ చేంజెస్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్స్ని. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 28th ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్ వచ్చేసి 29th నుంచి 8వ తేదీ వరకు ఉంటుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు ఉంటుంది. అలాగే వీళ్ళకు క్లాసెస్ వచ్చేసి 6వ తేదీ నుంచి ఉంటుంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి వాళ్ళకు క్లాసెస్ రన్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో దేర్ ఇస్ నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ ఇన్ ఫైనల్ ఫేజ్లో వీళ్ళకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. సో ఫైనల్ ఫేజ్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఉండేది ఏదైతే ఉందో అదే ఫైనల్ ఫేజ్లో కూడా ఉంటుంది. కాబట్టి మరోసారి చెప్పాల్సిన అవసరం ఉండదు.
సో ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో సేమ్ డాక్యుమెంట్స్, అలాగే ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా సేమ్ అవే ఉన్నాయి. సో ఓకే స్టూడెంట్స్, ఇది బైపీసీ స్ట్రీమ్ వారికి ఎంసెట్ కౌన్సిలింగ్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి మరొకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.